ప్రేక్షక మహాశయులకి విజ్ఞప్తి. ఈరోజు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా దాదాపు మన కొండలో మన 2 జిల్లాలు 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్టిస్టుల మొత్తాన్ని పిలిచి ప్రతి సంవత్సరం దర్శిలోనో మనూరులోనో ఏదో ఒక రూపేణ నాటకం ఆయన భక్తిని ఆ స్వామి మీద చాటుకుంటా ఉన్నాడు. ఆ స్వామివారు కూడా ఆయన్ని అలాగే ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు భోగభాగ్యములు ఇచ్చి ఎల్లప్పుడూ కాపాడు రక్షించాలని మా కళాకారులు అందరం కూడా ప్రతి సంవత్సరం ఆయన పిలవటం రాము అనకుండా. ఎందుకయ్యా మేము ఎంతమంది అంటే, కాదు గురుగారు అందరూ ఉండాల్సిందే, మీరు అందరూ నా కళ్ళెదురుగా ఉండి మీరు నాటకం ఆడితే నేను చూడాలి అనే కోరిక. అందరికి వేషాలు ఆడి నుంచి వస్తాయి, నేను వచ్చాను, వేషం ఆడి నుంచి వచ్చింది, ఎంతమంది సిద్ధయ్యలు ఆడతాం. అందుకని మీకు ఒక అంటే ఆ స్వామిని గురించి 2-3 మాటల్లో వగదించి మన ఆదం సీన్ స్టార్ట్ చేస్తా. ముఖ్యంగా ఏంటంటే మానవ లోకంలో మనందరం పుడుతున్నాం, పుడుతున్నారు చచ్చిపోతున్నారు. ఆయనే ఇంకా బ్రతికున్నాడంటానికి కారణం ఏంది? మనకు తెలియని రహస్యాలు లేదు. ఆయన సంపాదించుకొని 175 సంవత్సరాలు బతికాడు స్వామివారు. ఇప్పుడు బ్రతికే ఉన్నాడు. దేహంతో 175 సంవత్సరాలు ఆయన జీవించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి 175 సంవత్సరాలు మానవుడు బ్రతకగలడా? బ్రతకలేడు. ఆయన ఎట్లా జీవించాడు, ఏ విధంగా జీవించాడు అనే దానికి ఏంటంటే, మనం ఒక నిమిషానికి 60 సార్లు గాలి పీల్చుకుంటే ఆయన అరగంటకు ఒక్కసారి గాలి పీల్చుకుంటాడు. అందువల్ల లెక్కేసుకుంటే 175 సంవత్సరాలు బ్రతకగలిగాడు స్వామివారు. మరి అలాంటి స్వామివారి ముఖ్యమైన కార్యక్రమాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆరాధన సందర్భంగా మన గ్రామంలో జరగటం అనేది ఆ 108 దీపాలను గురించి, ఆ స్వామివారిని గురించి మనం చెప్పుకోవాలి, ఆయన గురించి కాసేపు భజన చేసుకోవాలి అనే కోరిక నన్ను ఆ పనికి అప్పగించాడు కొండలో. మన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తుంటాము. కానీ మానవ జన్మకు సంబంధించి ఒక్కొక్క కార్యక్రమం జరిగిపోతూ ఉంటాయి. అంటే బాల్యం, యవ్వనం, కౌమార్యం, అట్లా ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత ఒక్కొక్క మహానుభావుడు 95 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా మన గ్రామాల్లో బ్రతికినటువంటి ఉన్నారు. వాళ్ళు కూడా మన బ్రహ్మంగారితో సమానమే. అంత కార్యక్రమం, అంత గాలి పీల్చుకోకుండా 100 సంవత్సరాలు బ్రతకగలిగారంటే అంత చాకిరీ చేసి కూడా. అట్లాగే మలమూత్ర సమ్మిశ్ర మాంస రుధిర శల్య మాత్రయైనట్టిది ఈ మాయ బొమ్మ. అంగలోపాలకు వ్యాధి బాధలకు కొడరి చిలుచు ఈ తోలు బొమ్మ. కలిమిలేములలో కష్ట సుఖాలలో మమత పుట్టిల్చు ఈ మట్టి బొమ్మ. ఎతక నుండి ఏ టెన్షను ఎరుగమయ్యా ఎదటికేదును ఈ మాయ బొమ్మ. అందుకనే ఎవరు రారు వెంట, ఎందుకు నీతి కంట, ఏది రాదు వెంట, ఇంకేది రాదు వెంట. కాలము లేని సంసారములు అందిన కొద్ది కర్మను చేసి సంసారములు అందిన కొద్ది కర్మను చేసి కాలము తెలియక కాటికి పోతవు ఎవరు రారు వెంట, ఎందుకు నీకు కంట, ఏది రాదు వెంట.
గురువుని మరచిపోకురా, వీర గురువుని మరచిపోకురా, ముక్తి మార్గమే నీకు తోడురా, ఎవరు రాదు వెంట, ఎందుకు నీకు తంట, ఏది రాదు వెంట. ప్రాప్య చ ఉత్తమం జన్మం లబ్ధ్వా చంద్రియ సౌష్ఠవం, న వేత్యాత్మహితం యస్తు న భవేదాత్మ ఘాతుకః, న భవేదాత్మ ఘాతుకః. ఈ ధరణిపై పుట్టినవారు చచ్చుచా పుట్టుచా జరుగును, కానీ ఎవరు ముందో ఎవరు వెనకో చెప్పలేము. ఆ పరమాత్ముని యొక్క సాన్నిధ్యము చేర్చుకో, ఆయన యొక్క భజన, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క గానము, ఆయన యొక్క నామామృతమును పాడి ఆడి చేసినటువంటి వారే ముఖ్యం. ఇందులో అన్నదానమే కాశీనాయన ఆశ్రమం అంటారు. మరి ఆయనకంటే ముందే మన బ్రహ్మంగారు స్వామివారు అందరికి దానం చేయండి, భోజనం పెట్టండి, మీరు ముక్తి పొందండి అని చెప్పాడు. అదే దారిలో మన కొండలు నడుస్తున్నాడు. మరి బ్రహ్మంగారిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఆయన సంపాదించాడో సంపాదించలేదు, రూపాయికి వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు, 5,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 10,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఏం చేసినా ఆయన భజన మాత్రం, ఆ స్వామివారి యొక్క కార్యక్రమం మాత్రం భార్య భర్త పిల్లలు ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఆ బ్రహ్మంగారి యొక్క భక్తిలోనే ఉన్నారు. మరి ఇంత కార్యక్రమం జరిగినా కానీ ఒక ఊరిలో ఒక గ్రామంలో ఉంటాయి 8 దీపాలు పెడితే ఎంత మంచిదో. ఎందుకు అన్నాడు, ఆయనకి 108 దీపాలు ఎందుకు పెడుతున్నాం? ఎక్కడ బ్రహ్మంగారి నాటకం అయినా కానీ దీపారాధనలు ఉంటాయి, ఎందుకు ఆ దీపారాధనలు అంటారు? బ్రహ్మంగారు చెప్పాడు, గరిమిరెడ్డి అచ్చమ్మ గారికి ఏం చెప్పాడంటే, ఎచ్చటనేని కథకులు ఏ ప్రొద్దుని భజనల్, ఏమి కథకులు ఏ ప్రొద్దుని కథల్, చెవులకింపగునట్లుగా పలుకు చోట, అజ్ఞానహరణ కాలజ్ఞాన గ్రంథముల్ ఇంపుగా చదువు చోట, కథకులు ఏ ప్రొద్దుని కథల్, చెవులకింపగున్నట్లు చెప్పు చోట, 108 దీపముల నూనె పోసి, 108 దీపముల నూనె పోసి పెట్టిరేనయు ముక్తి చెందగలరు, మత విచక్షణ లేదు మానవులకు, అరయ సద్గుణ నికరాంబ అచ్చమాంబ, కులము మతం అనేది లేదు బ్రహ్మంగారికి. ఎవరైనా సరే ఆయన కథను వినిపించి ఇలాగే నాటకం కానీ లేకపోతే బుర్ర కథ కానీ హరికథ కానీ ఊరక కాలజ్ఞానం గ్రంథం కానీ చదివే చోట లాస్ట్ రోజు 108 దీపములను నేను పోసి పెడితే మనం గోకోటి దానం అంటారు. 100 ఎన్ని గోవులకి మనం భోజనం పెడతామో అంత పుణ్యం, ఎన్ని యజ్ఞాలు చేస్తామో అంత పుణ్యం. ఆయన భజన చేసే చోట 108 దీపాలకే అంత ప్రసిద్ధి ఉంది. కాబట్టి భక్తులంతా కూడా స్వామివారి భక్తిలో ఉండి నాటకం అయిపోయేంత వరకు ఆశాంతం విని మరి మమ్మల్ని ఆనందింపజేస్తారని మా కళాకారులందరినీ మరీ ప్రార్థిస్తున్నాం.